రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. పగలైతే నేను రాత్రి ఏముంది అక్కడ అలా పంచుకున్నారండి రామకృష్ణులు. పగలు రాత్రి. ఇంకా శివయ్య ఉన్నాడు, ఆయన తక్కువ తిన్నాడా? ఎప్పుడు? మహాశివరాత్రి. అదే లింగోద్భవ కాలం అంటారు. ఎప్పుడు అది? 12. గుర్తించాలి. శివ రామ కృష్ణ ప్రధానమైన దేవతలు ముగ్గురు కూడా అభిజిత్ లగ్నంలోనే పుట్టారు. అందువలన అన్ని నవమి తిథి మధుమాస పునీత 5 గ్రహాలు ఉచ్చెలో ఉన్నాయి. పరమాత్మ సనాతన భక్తవత్సల భగవానికి జై. దేవతలు కౌసల్యాదేవి మొట్టమొదట స్వామిని చూచింది. కన్నది అంటే కంటితో కన్నది. భగవంతునికి గర్భవాసం లేదు. ఆవిర్భవిస్తారంటే కంటికి కనిపిస్తారు, పుట్టినట్టు ఆ తల్లి అనుకుంటుంది, కానీ గర్భవాసం లేదండి. జయ జయ సురనాయక జన సుఖదాయక ప్రణత పాల భగవంత గోద్విజహితకారి జయ అనురారి సింధుసుత ప్రియకంత. గోద్విజహితకారి జయ అసురారి సింధుసుత ప్రియకంత. సింధుసుత అంటే సింధువు యొక్క కుమార్తె. ఎవరు? లక్ష్మీదేవి కదా. ఆమె యొక్క భర్త సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఇప్పుడు రాముడుగా అవతరిస్తున్నారండి. జయ జయ అవినాశి సబ్ ఘటవాసి వ్యాపక పరమానంద అవిగత గోతీతం చరిత పునీతం మాయారహిత ముకుంద భవభారతి మందర సబిధి సుందర గుణ మందిర సుఖ పుంజ ముని సిద్ధ సకల సుర పరమ భయాతుర నమతనాథ పద కంజ. భక్తవత్సల భగవానికి జై. రామచంద్రమూర్తి అవతరించారు. కృత్వా ఆత్మానం చతుర్విధం. తననే 4గా సృష్టించుకున్నట్ట. తాను ఒకడే మహావిష్ణువు. ఆ విష్ణువే రాముడయ్యాడు. లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులయ్యాడు. రాముడు కానివాడు లేడండి లోకంలో. అంతా రామమయం ఈ జగమంతా కనుక అంతా రామస్వరూపులమే. ఏమిటి రామావతార ముఖ్యోద్దేశ్యం? స్వాచార ముఖ్యేన మనుష్యాన్ శిక్షయితుం రామాది రూపేణ చతుర్థ అవతతార. 4గా అవతరించాడు పరమాత్మ. దేనికోసమని? మానవ జాతికి మంచి శిక్షణ ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో స్వాచారముఖేన తాను ఆచరించి చూపించాడు లోకానికి. ప్రతి మానవుడు నాలాగా ఉండాలి. రాముడు ఆదర్శం కానీ రావణాసురుడు ఆదర్శం కాదండి. అంటే రామరూపంగా 4గా అవతరించి సత్యాన్ని కాపాడాడు, ధర్మరక్షణ చేశాడు. ఇదే రామావతార పరమ ప్రయోజనం. సత్యము ధర్మం. సత్యవాక్ పరిపాలన చేశాడు. జీవితంలో అసత్యం అంటూ ఎప్పుడు చెప్పలేదండి. ధర్మాన్ని తప్పలేదు. రామావతార విశిష్టతలు ఇవన్నీ. ధర్మాన్ని 4 విధాలుగా చెప్పారు. 1 సామాన్య ధర్మం, 2 విశేష ధర్మం, 3 విశేషతర ధర్మం, 4 విశేషతమ ధర్మం. అద్భుతమైన వ్యాఖ్యానం సంస్కృత భాషలో ఉన్నాయి. ఇట్లా ఏమిటి ఈ 4 రకాల ధర్మాలు? సామాన్యం ఏమిటి? విశేషం ఏమిటి? విశేషతర అంటే ఏమిటి? విశేషతమ, సూపర్లేటివ్ డిగ్రీ ఏమిటి? ఇవన్నీ కూడా చెప్పారు ఇక్కడ. అంటే మొదటి నుంచి చూడండి, పరమాత్మ భగవంతుడు రామరూపంతో లోకానికి ఏమిటి చాటి చెప్పాట? పితృవాక్య పరిపాలన చేయవలే పుత్ర. సామాన్యమైనటువంటి ధర్మం ఇది. ఈ సామాన్య ధర్మాన్ని
మొట్టమొదట రాముడు లోకానికి చాటి చెప్పాడు. అది సామాన్యం. అనగా లోకంలో ఎటువంటి ధర్మములను ఆచరిస్తే తనకి తన మీద ఆధారపడ్డ వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి సంఘానికి మేలు జరుగుతుందో అవి కదండి ఎథిక్స్, మోరల్స్, నీతి నియమాలు. అవి చూపించాడు లోకానికి. ఇక విశేష ధర్మం, ఇది లక్ష్మణస్వామి ద్వారా తానే లోకానికి తెలియపరిచాడు. ఏమిటా విశేష ధర్మం అంటే, ఈ లక్ష్మణుడు మనందరికీ ప్రతినిధి. గతంలో చెప్పుకున్నాం, జీవులందరికీ ప్రాతినిధ్యం వహిస్తాడు లక్ష్మణస్వామి. భగవంతుని యొక్క శేషరూపము అంటారండి. ఏమిటి శేషరూపం అంటే, వైష్ణవ ధర్మం ఏమిటి శేషరూపం అంటే, శేష అంటే అంశ. జీవుడు పరమాత్మ యొక్క అంశ. ఆ ఏ భగవంతుని అంశగా మనం ఉన్నామో ఆ భగవంతుణ్ణి అనుసరిస్తూ ఉండాలి. అది మన ధర్మం. లక్ష్మణస్వామి అందుకే రాముణ్ణి అనుసరిస్తూ ఉంటాడు. క్షణం కూడా విడిచిపెట్టాడు. అలా మనం అందరం చేయాలి. జీవధర్మం ఇది విశేషంగా లక్ష్మణ ఆ అవతారంలో చూపించారండి. భగవంతుని యొక్క అంశ కనుక ఆ జీవుని యొక్క కర్తవ్యం ఏమిటంటే భగవత్ సేవ. ఆ భగవంతుడు అంశి, మనం అంశ. ఆయన సముద్రం అయితే మనం ఒక బిందువు. ఆ భావంతో భగవత్ సేవ జీవుని కర్తవ్యం. అది చూపిస్తాడు లక్ష్మణస్వామి. చివరిదాకా రాముణ్ణి వదిలిపెట్టకుండా ఉంటూ ఆయనకు కైకమ్మ ఉన్నది, రామునికి అరణ్యవాసం కోరింది. లక్ష్మణస్వామి వెళ్ళాలని ఆవిడ చెప్పిందా? మరి ఈయనగారు ఎందుకు బయలుదేరాడు? నువ్వు లేకపోతే అయోధ్యలో నేనెందుకయ్యా, నేను పుట్టిందే నీ సేవ కోసం అన్నాడు. అలాంటప్పుడు నేను లేకుండా నువ్వు అరణ్యవాసం చేస్తావా? అదేం మాట? ఏం చేస్తాడు స్వామి? వెంట పట్టుకెళ్ళాడు. సో లక్ష్మణ రూపంగా భగవత్ కైంకర్యం, ఆ మాట మనం చెప్పుకోవాలి. కైంకర్యం ఏమిటి? ఇప్పుడు ఈ కైంకర్యం దరిద్రపు అర్థం వచ్చేసింది. ఇప్పుడు అన్ని కైంకర్యం చేస్తున్నాడు అన్నట్లు అర్థాలు వచ్చినాయి. రాజకీయం అంతా కైంకర్యమేగా. అసలు కైంకర్యం కింకర భావం. కింకరస్య భావ కైంకర్యం. కింకరుడు అంటే సేవకుడు. ఒక యజమాని ఉన్నాడు, వీడు వారి దగ్గర సేవ, శాలరీ నెల వచ్చేప్పుడు జీతం వస్తుంది. వీడు సేవ చేయాలి, అక్కడ చెప్పిన పని చేస్తూ ఉండాలి. ఒక పని చెప్పాడు ఆయన, అది అయిపోగానే ఆ పని చేయాలిగా. వీడు ఎలా చేయాలట? తాను ఎంత చక్కగా చేయగలిగితే అంత చక్కగా చేయాలి. ఆ పని చేశానులే అని అనిపించుకోకూడదు. అది కింకర భావం. అలా చేసిన తర్వాత మహానుభావ స్వామి మీరు చెప్పిన పని అయిపోయింది, చేశాను, తర్వాత ఏం చేయమంటారు? వెంటనే అది ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుంది, ఒక పని యజమాని చెప్పారనుకోండి, వీడు రెండోసారి కనిపించాడు యజమానికి, మళ్ళీ ఇంకోటి చెప్తాడని ఆ పనే లాగుతూ ఉంటే సాగతీస్తూ ఉంటాడు. అది కైంకర్యం అనిపించుకోదండి. ఆ చెప్పిన పని ఎంత త్వరగా చేయగలిగితే అంత శీఘ్రంగా చేసి ది బెస్ట్గా చేసి, అదే భగవత్ సేవ. యోగ కర్మసు కౌశలం అన్నమాట ఉంది గీతలో. నీ చేసే కర్మలో నీవు నేర్పరితనం చూపించటమే యోగం అండి. ఎంత చక్కగా చేయగలిగితే అలా చేయాలి. ఏదో మీరు చెప్పమని మమ్మల్ని పిలిచారు, వీరికి ఏం చెప్తే అడగొచ్చేవాడు ఎవడున్నాడు, వాళ్ళకి ఏం తెలియదుగా, ఏం చెప్పినా సరిపోతుందిగా. పొరపాటు కదండి అలా అనుకోట. మాకు వంచన, ఆత్మవంచన లేకుండా, దాపరికం లేకుండా, దాచుకోకుండా ఉన్నదంతా కక్కేయాలి. ఏమో రేపటి సంగతి తెలియదుగా. అట్లా అది యోగం. పరమాత్మకి యోగం అంటే చాలా ఇష్టం. యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర అంచేత అలా చూపించాలి. అట్లా చేసేవాడికి కింకరుడు అని పేరు. ఆ కింకర తనము ఉంటుందే అదే కైంకర్యం. అది లక్ష్మణస్వామి అలా చూపించారు మనకి. ఇక విశేషతర ధర్మం మూడవది, అది భరత రూపంగా చూపించారు. భరతుల వారు ఏం చేశారు? జీవాత్మ పరమాత్మకు
ఎట్లా ఉండాలి? స్వతంత్రంగా ఉండొచ్చా? పరతంత్రంగా ఉండాలి. జీవుడు భగవంతునికి ఇండిపెండెంట్గా ఉండరాదండి, డిపెండెంట్గా ఉండాలి. పరతంత్రుడై ఉండవలే. ఇది విశేష ధర్మం. అందుకే రామరాజ్యం తనకి కట్టబెట్ట చూచింది కైకమ్మ. అంగీకరించారా? అంగీకరించారు. ఆ రాముణ్ణి, మా అన్నగారిని నేను తెచ్చుకుంటాను, బ్రతిమలాడుతా, కాళ్ళ మీద పడతా, వారినే రాజ్యం సింహాసనం మీద కూర్చోబెడతా, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. అట్లా రామునికి పరతంత్రుడయ్యాడు భరతుడు. అలా జీవుడు ఆ విధంగా ఉండాలి అని భరతుని ద్వారా చూపించారు లోకానికి. చాలా గొప్ప మాట అంటాడు తులసిదాసు రామాయణంలో. రామచంద్రుడు అంటున్నాడు భరతుని, ఎంత ప్రేమ భరతుడంటే. ఈ మాటలో మనం అర్థం చేసుకోవచ్చు. భరత, లోకమంతా రాముణ్ణి స్మరిస్తున్నది. అంతా రామభక్తులు కదా, రామనామ స్మరణ మనం చేస్తున్నాం. లోకులు రాముణ్ణి స్మరిస్తుంటే రాముడు భరతుణ్ణి స్మరించేవాడట. అది భరత క్యారెక్టర్ అంటే. గొప్ప పాత్ర అండి. మనందరికీ రాముడు దేవుడు, రామునికి భరతుడు దేవుడుగా ఉన్నాడు. చాలా గొప్ప మాట అండి ఇది. జగ జప రామ, రామ జప జేహి, రామాయణంలో మాట. అందువలన మహానుభావుడు భరతుడు చూడండి, చిన్నప్పటి నుంచి ఆ ప్రేమండి వాని మీద ఎక్కువ. రామచంద్రమూర్తికి నలుగురు పిల్లలు అన్నదమ్ములు ఆడుకుంటుంటే ఆటల్లో రాముడు ఇంకా గెలుస్తాడు, అది ఖాయం ఆటలో అనిపించి ఆ క్షణంలో, చివరి క్షణంలో తాను ఓడి భరతుణ్ణి గెలిపించేవట రాముడు. వాసుదేవ, అంత ప్రేమ భరతుని మీద సోదర. అంచేత నాలుగవది విశేషతమ శత్రుఘ్న. చూడండి, భరతుడు భగవంతుడైన రాముణ్ణి అనుసరిస్తే శత్రుఘ్నుడు రామభక్తుడైన భరతుణ్ణి అనుసరించాడట. ఒకడు భగవంతుణ్ణి అనుసరించేవాడొకడు, భక్తుణ్ణి అనుసరించేవాడొకడు. ఇద్దరు అట్లా అయ్యారు. భరత శత్రుఘ్నులు భాగవత శిష్యులయ్యారు. అది రామాయణం అంటే. ఈ నలుగురు తానే చతుర్థ, నాలుగుగా అయ్యాడు కదా. జీవాత్మ భాగవతులకి వైష్ణవులకి దాసః. అంచేతనే భక్తి శాస్త్రం అంటుంది, భగవద్ భక్తి కంటే భాగవత భక్తి గొప్పది. భక్తులను సేవిస్తే, పూజిస్తే ఆయనకి ఇంకా ఎక్కువ సంతోషం. ఇది భక్తి శాస్త్రంలో సిద్ధాంతం అండి. ఆ విధంగా మర్త్య శిక్షణ మౌఖికంగా ఇవ్వటం జరిగింది. ఇక ఆచరణాత్మకంగా కూడా రామచంద్రుడు ఈ 4 రకాలైనటువంటి ధర్మాలని లోకానికి చాటి చెప్పారు. భక్తవత్సల భగవానికి జై. భయ ప్రకట కృపాల దీన దయాల కౌసల్యాహితకారి హర్షిత మహతారి ముని మనహారి అద్భుత రూప విచారి లోచన అభిరామ తను ఘన శ్యామ నిజ ఆయుధ భుజచారి భూషణ బనమాల నయన విశాల శోభా సింధు ఖరారి పీతవాసాః చతుర్భుజः శంఖచక్రగదా పద్మ వనమాలా విరాజితः కరుణారస సంపూర్ణ విశాల ఉత్పలలోచనः శ్రీవత్సహార కేయూర నూపురాది విభూషణः. అన్ని అలంకారాలతో
సువర్ణ ఆభరణాలతో ఆయుధాలతో కూడా వనమాలి గది శాంగి శంఖి చక్రి నందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు. గొప్ప శ్లోకం. మనస్సుతో భావన చేస్తుండాలి. అట్టి పరమాత్మ సర్వ ఆభరణాలతో సర్వ ఆయుధములతో నన్ను రక్షతు, కాపాడుగాక. విష్ణు కవచము అని ఉన్నది. ప్రధానమైన పంచదేవతలకి పంచ కవచాలు ఉన్నాయి. విష్ణు కవచం, శివ కవచం, సూర్య కవచం, గణేష కవచం, శక్తి కవచం. పంచదేవతలు వీరు. ఈ ఐదుగురికి కవచములను ఉన్నాయి. ఇప్పుడు యుద్ధరంగానికి వెళ్ళేవాళ్ళు ఒంటి మీద ఏం ధరిస్తారు? కవచాలు ధరిస్తే అవతల నుంచి బాణాలు ఆయుధాలు పడ్డా కూడా రక్షణ. అట్లా ఈ చివరి శ్లోకం ఉన్నది వనమాలి గది శాంగి. అది ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఏమో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అలాంటప్పుడు ఒక రక్షా కవచంగా ఉంటుంది. ఆ వాసుదేవ అభిరక్షతు అన్నటువంటి శ్లోకం. ఆ విధంగా 4 పిల్లలు పుట్టారు. ఏ విధంగా అంటే వేదము, ఆ వేదము యొక్క తత్వము, వేద తత్వము ప్రణవ రూపంగా మనం భావన చేస్తూ ఉంటాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం అని. ఏకాక్షరం అంటే ఓంకారం. ఇక్కడ చెప్తున్నారు అంటే అకార ఉకార మకార అర్ధమాత్ర. అర్ధమాత్ర అంటే ఓ మీద సున్నా అరసున్నా ఉంటుంది. ఓం అరసున్నా. ఇవే 4గా లోకంలో పరమాత్మ అవతరించారట. అకార ఉకార మకార అర్ధానుస్వారం. రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఇట్లా వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. ఇంతవరకు చాలు మనకి. కథారూపంగా దశరథుడు నామకరణం చేశాడు. పేర్లు 4కి నామకరణం జరిగింది. పరబ్రహ్మ జ్యోతిర్మయం నామ ఉపాస్యం ముముక్షుభి రామనామ జపేనైవ దేవతా దర్శనం కరోతి. 96 కోట్ల రామనామాన్ని జపం చేసినట్లయితే రామ సాక్షాత్కారం అవుతుంది. అలా పొందిన వారు ఉన్నారు. ప్రధానంగా త్యాగరాజస్వామి వారు షణ్ణవతి అంటే 96 కోట్లు రామనామాన్ని జపించి రామ సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావుడు. అందువల్ల రామనామ జపేన ఐవ, కేవల రామనామ జపం చేతనే దేవతా దర్శనం కరోతి అని శాస్త్రం ఉంటున్నది. రామనామ జపాదేవ ముక్తిర్భవతి. స్వామి దర్శనం ఏమిటి, మోక్షం ఏమిటి? అది 2 వేరే కాదు. భగవత్ సాక్షాత్కారం అవుతేనే అదే ముక్తి, ఇంకా జన్మ ఉండదు. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రిస్కార. ఆ విధంగా నామకరణం జరిగింది. వైశాఖ కృష్ణ అంటే బహుళ, వైశాఖ బహుళ పంచమి అనురాధ నక్షత్రం. ఆ తిథిలో నామకరణం జరిగింది. కొంచెం ఇతర రామాయణాల్లో తేడాలు ఉంటే ఉండొచ్చు. నేను పదే చెబుతున్నా. ఏ రామాయణం వింటే అది అట్లనే భావించాలి. ఆ విధంగా నామకరణం పంచమ సంస్కారం అన్నారు. 16 సంస్కారాలు షోడశ. ఇది పంచమ. జన్మతిథి నుండి 11వ రోజు లేక ఈ 12వ రోజున నామకరణం సాధారణంగా లోకంలో జరుపుతూ ఉంటారు. ఏకాదశే ద్వాదశే వా శ్రేయ. అలా చేస్తే మంచి. వీరికి అనేకమైన పేర్లు. తులసిదాస్ అంటున్నాడు, వశిష్ఠ మహర్షి నామకరణాన్ని కూర్చున్నారండి. పేర్లు పెట్టాలిగా 4కి ఒక్కొక్కరికి. ఆయనకి సందేహం కలిగింది, ఏం పేరు పెట్టేది ఈ మహానుభావుడికి రాముడికి? ఆయనకి దిక్కుతోసలు ఎందుకని? యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. వేల పేర్లున్నాయే, ఏమని పేరు పెట్టేది వీరికి? ఆ వశిష్ఠ మహర్షికే చాలా సందేహాలు కలిగినట్టండి. జాకర్ నామ సున్నత సబు సుఖ హోయి మోరే గృహ ఆవా ప్రభు సోయి. ఏ ఆ రామ అనే నామాన్ని ఉచ్చారణ మాత్రం చేత సర్వశుభాలు కలుగుతాయో అలాంటి వానికి ఏం పేరు పెట్టాలి? నేను మై నృపకహత స్వమతి అనురూప. అలా అనుకుని అందరినీ రమించేవాడు,
తనలో తాను రమిస్తూ ఉంటాడు కనుక వీడికి రామ అని పేరు పెడుతున్నా ఉన్నారు వశిష్ఠ మహర్షి. రమత ఇతి రామ, రమయతి ఇతి రామ. తాను సంతోషంగా ఉంటాడు, అందరినీ సంతోషపెడతాడు. అదండి బ్రతుకంటే, అది జీవితం. దుఃఖం అనే మాట ఉండరాదు. అది రామనామానికి అర్థం. జో ఆనంద సింధు సుఖ రాశి. ఇప్పుడు రాశి రాశి అంటాం, ధాన్య రాశి. మట్టి కుప్పగా పోస్తే మట్టి రాశి, ఇటుకల రాశి. పరమాత్మ సుఖ రాశిట. ఆయన ఎందుకు దుఃఖం లేదు. అందువల్ల సో సుఖధామ రామ అసనామ. సుఖానికి ధామము రాముడు, అంచేత ఆ పేరన్నారు. ఇదపి ప్రభుకే అనేక నామ, శృతిక అధిక్ ఏకతే అధిక్. ఇప్పుడు వేదము, శృతి అంటే వేదం, పరమాత్మకి అనేక నామాలు చెప్పింది. ఒకటి కంటే మరొకటి ఇంకా గొప్పది, ఆ పైది దానికంటే గొప్పది. ఇట్లా ఎన్నని చెప్పేది నేను. అలా అని ఏదో పేరు పెట్టాలి కదా. ఆ విధంగా ముగ్గురికి భరత, లక్ష్మణ, భరతాత్ భరతో నామ, భరణాత్ భరతో నామ. చూడండి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వశిష్ఠ మహర్షికి జరగబోయే కథ అంతా ముందే తెలుసు గనుక ఈ నామాలు పెట్టారట. భరతుడు అనే పేరు ఎందుకు పెట్టారట? భరణాత్ భరత. రామచంద్రుడు 14 సంవత్సరాల అరణ్యానికి వెళితే ఈ రాజ్యాన్ని తాను మోశాడుగా పాదుకలు పెట్టి. భరణం అంటే మోయటం, ఈయనగారే మోస్తాడు గనుక భరణాత్ భరత. అంత సార్థకమైన నామధేయాలు పెట్టారండి వశిష్ఠ మహర్షి. ఈ నలుగురు అన్నదమ్ములకి లక్ష్మణం లక్షణాన్వితం, అనేక సులక్షణాలు కలిగి ఉంటాడు కనుక లక్ష్మణ అని పేరు పెట్టారు. ఇక శత్రుఘ్న అంటే శత్రువులను, ఘ్న అంటే సంహరించేవాడు కనుక శత్రుఘ్న. శత్రుహంతారం శత్రుఘ్నం. ఏవం గురు అభాషత. ఈ విధంగా నలుగురు సోదరులకి నామకరణం జరిగింది. ముఖ్యంగా రామచంద్రుడంటే దశరథునికి ప్రాణాధికం. ఒకటే మాట అన్నాడు, కైకా రాముడు లేకపోతే నేను బ్రతకను. అయినా సరే రాముడికి అరణ్యవాసం అంది. అరణ్యానికి వెళ్ళిపోయాడు. 6వ రోజున రాముణ్ణి స్మరిస్తూ కుమిలిపోతూ ప్రాణం వదిలేశాడు దశరథ మహారాజు. సంపూర్ణ ఆనందం, ఆనందానికి అధిష్టానం. అధిష్టానం అంటే మూలం, బేస్. ఏ పునాది ఉంటే ఇంత పెద్ద భవనం నిలిచి ఉన్నదో దానికి అధిష్టానం అని పేరు. ఇంత పెద్ద సృష్టికి, విశ్వం, ప్రపంచం, యూనివర్స్, ఈ యూనివర్స్ ఎవరి మీద ఆధారపడి ఉన్నది అంటే రామ. దానికి అధిష్టానం అని పేరు. లలితలో నామం ఉన్నది, మిథ్యా జగద్ అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. ఆ నామంలో అధిష్టానం అనే మాట ఉంది. మిథ్యా జగత్తు, ఈ జగత్తు మిథ్యా, ఇది ఉన్నట్టు కనిపిస్తోంది తప్ప ఇది ఉండేది కాదన్న. రోజు కూడా ఉండకుండా ఉంది అది. ఎప్పుడు మనం నిద్రపోతాం, ఉంది ఆ జగత్తు? లేదుగా. అంచేత ఇది పర్మనెంట్ కాదు. ఏది పర్మనెంట్గా శాశ్వతంగా ఉంటుందంటే ఈ జగత్తుకు ఆధారంగా ఏది ఉందో అది శాశ్వతం. ఆ అధిష్టానమే రామచంద్రుడు. కాన ఆనందస్వరూపం. అలా పేర్లు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.